అదృష్టం 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటగా మేషరాశి వారికి ఎలాంటి అదృష్టం ఉందో గురుగారి మాటల్లో తెలుసుకుందాం. గురుగారు, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి అదృష్టం కలుగుతోంది? దేవగురువైనటువంటి బృహస్పతి సంపూర్ణమైనటువంటి శుభాన్ని ఇస్తున్నారు. 75% మేషరాశికి శుభయోగాలు ఉన్నాయి. మేషరాశి వారికి అదృష్టం చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదిస్తారు. అలాగే ధనస్థానంలో గురుగ్రహ సంచారము మనస్సౌఖ్యాన్ని, కీర్తిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తోంది. ధనలాభము, ధర్మ కార్యాచరణ ఇవన్నీ కూడా దేవగురువైన బృహస్పతి ఇస్తున్నారు. రాజ్యకేంద్రంలో ఉన్నటువంటి శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఆరోగ్యము, ధనలాభము, సంతాన ప్రాప్తి, అలాగే సంతానం ద్వారా ఏర్పడేటటువంటి సుఖము, సంతోషము, కార్యసిద్ధి, విజయము ఇవి శాస్త్రాల్లో చెప్పిన ఫలితాలు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము ధైర్యము, అలాగే మంచి బుద్ధి, వీరుడికి ఉండేటటువంటి శక్తి, దీన్నే వీరత్వము అంటాము. అలాగే శత్రునాశనము అంటే శత్రుదోషం తొలగటం అన్నమాట. శుభము, లాభము, భూలాభ ప్రాప్తి మొదలైనవి 6వ రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కలుగుతాయి. ఇది శాస్త్రంలో మనకు అందించినటువంటి ఫలితాలు. దాన్ని ఆధారం చేసుకొని ఇంకా వివరంగా ఎలా ఉన్నాయని చూసినట్లయితే మే వరకు గురుబలం తక్కువగా ఉంటుంది. మే నుండి చాలా బాగుంటుంది. ముఖ్య కార్యాల్లో విజయాలు లభిస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే ఆ మే వరకు ఉన్నటువంటి గురుబలం పెంచుకోవటం కోసమే గురుగ్రహ శ్లోకం చదువుకోవాలి. మే వరకు గురు శ్లోకం చదువుకోవాలి. సంవత్సరం అంతా రాహుగ్రహ శ్లోకం చదువుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభాలు సమకూరుతాయి. విద్యాయోగం శుభప్రదంగా ఉంది. చదువులో మీ ఆశయం నెరవేరుతుంది. అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. కారణం గురుగ్రహం అన్ని విధాలా సహకరిస్తోంది. ఏకాదశంలో శనిగ్రహం వల్ల ఏకాగ్రత లభిస్తుంది. ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి. ఏకాదశంలో శని ఉన్నప్పుడు అభీష్ట సిద్ధి కలుగుతుంది. విశేషమైనటువంటి లాభాన్ని శని ఇస్తాడు. లాభాలతో కూడినటువంటి వ్యాపార యోగం ఉంటుంది. మంచి ఆలోచన విధానంతో పనిచేయండి. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వృత్తిలో మీరు బాగా రాణిస్తారు. వ్యవసాయ రంగంలో చాలా బాగుంటుంది. మంచి పంటలు లభిస్తాయి. విదేశీ యోగం కూడా అనుకూలంగా ఉంది. ఈ మేషరాశి వారికి మనం ఒక 20 అంశాలని మనం ప్రతి రాశికి చూస్తున్నాము. ఈ అంశాల్లో ప్రధానంగా వ్యవసాయం చాలా చక్కగా ఉంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. మే నుండి శుభప్రదమైనటువంటి అభీష్ట సిద్ధితో కూడినటువంటి విశేష ధనలాభాలు మేషరాశి వారికి ఉండబోతున్నాయి. అభివృద్ధి చాలా బాగుంటుంది. ఆ ఆర్థిక స్థితి వల్ల భూగృహ వాహనాది యోగాలు విశేషంగా కలిసి వస్తాయి. ఇక వివాహ విషయాన్ని పరిశీలన చేస్తే వివాహం కాని వారికి కళ్యాణ ఘడియలు ద్వితీయ స్థానంలో దేవగురువైన బృహస్పతి యొక్క కటాక్షం ద్వారా మేషరాశిలో ఉన్నటువంటి వివాహం కావాల్సిన వారికి వివాహ యోగం కలుగుతుంది. సంతాన విషయంలో మంచి సంతాన యోగం సూచితం. చిన్న పిల్లల విషయంలో ఆనందాన్ని పొందుతారు. పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఇక కుటుంబ సౌఖ్యాన్ని చూస్తే కుటుంబ సౌఖ్యం ఉన్నది. చక్కని వృద్ధి, కుటుంబ పరంగా ఆనందంగా ఉంటారు. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేకూరుతుంది. ఇక సమాజ పరంగా చూస్తే సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీ ప్రయత్నాలు సఫలమవటం ద్వారా ఉన్నతమైనటువంటి మంచి పేరు, గౌరవం, గుర్తింపు లభిస్తుంది. ఇక ఆరోగ్య విషయాలను చూసినట్లయితే ఆరోగ్యపరంగా సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక రాహుగ్రహం తప్ప మిగతా గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి మొత్తం మీద ఆరోగ్యం చాలా బాగుంటుంది. కష్ట సుఖాలని పరిశీలన చేస్తే కష్టాలు తక్కువగా ఉంటాయి. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. సుఖాలు తగినంతగా ఉంటాయి. మీ రంగాల్లో విశేషమైన కృషి చేయండి. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. అంటే న్యాయము, ధర్మము ఈ సంవత్సరం ఎలా ఉన్నది అని చూస్తే ధర్మం చాలా చక్కగా ఉంది. మంచి మార్గంలో ప్రయాణిస్తారు. ఉత్సాహంగా పనిచేస్తే ఆశయాలు త్వరగా నెరవేరుతాయి. మనోబలంతో సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఒక ప్రణాళికతో ప్రయత్నం చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చక్కగా చేరుకుంటారు.